వినుకొండ పట్టణం జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఉంజేటి నాగశ్రీను మాట్లాడుతూ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండ వచ్చారు అని తెలియజేయడానికి ఓ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వం పైన చీఫ్ విప్ జీవి ఆంజనేయుల పైన నిరాధారణ ఆరోపణలు చేసి వెళ్తారు. చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తుఫాను వలన ఇబ్బంది పడిన కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు చేరే విధంగా చేసి అక్కడ వారికి కావాల్సిన సదుపాయాలు అన్ని ఉండేలా అధికారులను సమన్వయం చేసి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేశారు. నిర్మల్ స్కూల్లో ఉన్న వరద బాధితులను పరామర్శించిన సమయంలో అక్కడ ఉన్నవారు చలిగా ఉంది అంటే ఆయన సొంత నిధులతో దుప్పట్లు మరియు వారికి దుస్తులు ఇవ్వడం జరిగింది. తుఫాను ఉన్న 3 రోజులు ఆయన పగలు రాత్రి అధికారులతో సమన్వయం చేయడం, ఎక్కడ ఇబ్బంది ఉన్నా వెంటనే స్పందించిన స్థానిక నాయకులు అధికారులతో మాట్లాడి పని చేయించడం జరిగింది. ఈ మాజీ ఎమ్మెల్యే బొల్లా తుఫాను బాధితులను నియోజకవర్గంలో ఎక్కడైనా పరామర్శించి వారికి ఏదైనా సహాయం చేశారా అని ప్రశ్నించారు. మీడియా మిత్రులకు నా నమస్కారం. నిన్న మళ్ళా మన మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారు ఓ 15 రోజుల తర్వాత మళ్ళా వినుకొండ వచ్చాడు. వినుకొండ వచ్చి తన పాత పద్ధతిలాగానే ఓ ప్రెస్ మీట్ పెట్టి ఎన్డీఏ కూటమి మీద కొన్ని విమర్శలు చేశాడు. ముఖ్యంగా వినుకొండ ముస్లిమ్స్ మన ఎన్డీఏ కూటమి వాళ్ళని బాగా ఇబ్బందులు పెడుతుందని బ్రహ్మనాయుడు గారు మాట్లాడటం జరిగింది. అయ్యా బ్రహ్మనాయుడు గారు, వినుకొండలో ముస్లిమ్స్ అందరూ కూడా చాలా వరకు నీ వెనకాల దరిదాపు 7 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు. మీరు ముస్లిమ్స్కి ఎలాంటి న్యాయం చేశారు? ముస్లిం మైనార్టీలకి మీరు ఎలాంటి న్యాయం చేశారు? ఉదాహరణకి మన మున్సిపాలిటీ చైర్మన్ పదవి బీసీలకు వస్తే నీ కోసం కష్టపడ్డ ముస్లిమ్స్లు ఎంతోమంది కౌన్సిలర్ అయినా కానీ వాళ్ళకి ఇవ్వకుండా దరిదాపు 2 కోట్లు దస్తగిరి దగ్గర తీసుకొని ఆయన చైర్మన్ చేసేవే కానీ మరి నా ఎమ్మడి తిరిగారు, నా కోసం ఎంతో కష్టపడ్డారని మీరు ముస్లిమ్స్కి ఏమి ఇవ్వలేదు. అలాగే నీ కోసం రేయన్గా పగలనగా కష్టపడ్డ పిఎస్ ఖాన్కి నువ్వే న్యాయం చేశావు. ఆ రోజున వైస్ చైర్మన్ ఇస్తానని ఫ్లెక్సీ లేపించుకున్నాడు, భోజనాలు రెడీ చేయించుకున్నాడు, మొత్తం చేసుకున్న లాస్ట్ మూమెంట్లో అతనికి ఆ పదవి రాకుండా అడ్డుపడావు. అలాగే జెడ్పీటీసీ కోప్స్ నెంబర్ కూడా పిఎస్ ఖాన్కి ఇవ్వాలని మీ అధిష్టానం చెప్పినా దాన్ని కూడా పిఎస్ ఖాన్కి అందకుండా చేసిన నువ్వు ముస్లిమ్స్కి ఎన్నో వాళ్ళని ఎలా తొక్కాలో అలా తొక్కావు. ముఖ్యంగా వినుకొండ ముస్లిం సోదరులందరికీ కూడా నా మనవి, అయ్యా మీరు బ్రహ్మనాయుడు గారు మాటలిని అతని మాటలిని మీరు ఏది కూడా చేయమాకండి. ఎందుకంటే బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షించడు. ఓన్లీ మాటలు చెప్తాడు, రెచ్చగొడతారు, వెళ్ళిపోతాడు. కేసులైనా ఏదైనా మీరే ఇబ్బంది పడతారు. అది మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకోసం నుంచునే వ్యక్తి కాదు. ఎందుకంటే అతను అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఎంతోమంది ముస్లిమ్స్ ఉన్నారు. ఎవరికైనా ఉద్యోగాలు ఇప్పించాడా? లేదా పేద ముస్లిమ్స్ ఎంతోమంది ఉన్నారు. ఎవరైనా పెళ్ళికి ఏమైనా ఆర్థిక సాయం చేశాడా? ఏమీ చేయలేవు. కానీ మిమ్మల్ని రెచ్చగొట్టుకొని మిమ్మల్ని వాడుకోవడానికే బ్రహ్మనాయుడు మిమ్మల్ని ఉపయోగించుకున్నారని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీ కుటుంబానికి పోషించుకోవాల్సింది మీరే, ఎవరో వచ్చి ఉద్ధరించరు. బ్రహ్మనాయుడు గారు మిమ్మల్ని వాడుకొని వదిలేసే విధానం మీరు ఇంకా తెలుసుకోకపోతే మీ అంత మూర్ఖులు ఎవరుండ్రని నా ఉద్దేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.